నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకు వచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. గనిలో మృత్యుఘోష, పొట్టకూటి కోసం వెళ్తే సమాధిగా మారిన అక్రమ బొగ్గు గని. వార్తలు వార్తల్లా మిగిలిపోవడం లేదు. కొన్ని వార్తలు మన గుండెల్ని పిండేస్తున్నాయి. మేఘాలయలోని ఈస్ట్ జంతియా హిల్స్ ఇప్పుడు ఒక మృత్యు కుహరంగా మారింది. అది గని కాదు, అభాగ్యుల సమాధి. పొట్టకూటి కోసం 4 రాళ్లు సంపాదించి ఇంటికి వెళ్దామనుకున్న 18 మంది అమాయక జీవులు అక్రమ మైనింగ్ మాఫియా దాహానికి బలైపోయారు. నేడు మనం చర్చించుకోవాల్సింది కేవలం ఒక పేలుడు గురించి కాదు, వ్యవస్థలోని లొసుగుల గురించి. పేదవాడి ప్రాణం అంటే అంత చౌకగా మారిపోయిందా? చట్టాలు కళ్ళు మూసుకుంటే, అక్రమార్కులు గనులను తవ్వుతుంటే ఆ శిథిలాల కింద నలిగి పోవాల్సింది సామాన్యుడేనా? ఇక ఘటన వివరాల్లోకి వెళ్తే, మేఘాలయ ఈస్ట్ జంతియా హిల్స్ జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక ర్యాట్ హోల్ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక్కొక్కరు వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వారి కళ్ళల్లో రేపటి గురించి ఆశ ఉంది. కానీ వారి కాలి కింద ఉన్న నేల అక్రమ సంపాదన కోసం తవ్విన గొయ్యి అని వారు గుర్తించలేకపోయారు. చీకటి గొట్టాల్లో దూరి ప్రాణాలకు తెగించి బొగ్గు తీస్తేనే కాని పూట గడవని పరిస్థితి వారిది. కానీ ఆ చీకటి వారి జీవితాలనే మింగేసింది. పేలుడు దాటికి గని పైకప్పు కూలిపోవడంతో బయటపడే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక్కడ అడుగుతున్నాం, ఎక్కడ ఉంది నిఘా? ఎక్కడ ఉన్నాయి ప్రభుత్వ ఆంక్షలు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించిన ఈ అక్రమ తవ్వకాలు ఎలా జరుగుతున్నాయి? కాసుల కోసం కకృతి పడే మైనింగ్ మాఫియాకు కావాల్సింది బొగ్గు, మనుషుల ప్రాణాలు కాదు. అధికారుల కళ్ళ ముందే టన్నుల కొద్దీ బొగ్గు తరలిపోతుంటే వారికి గనిలో పేలుడు జరిగే వరకు ఆ అక్రమ మైనింగ్ కనిపించలేదా? చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియాతో పోయిన ప్రాణాలు వస్తాయా? ఇది ప్రమాదం కాదు, ఇది వ్యవస్థీకృత హత్య. ఆ 18 మంది ఎందుకు అక్కడున్నారు? విలాసాల కోసం కాదు, తమ ఇంట్లో ఉన్న ముసలి తల్లిదండ్రుల మందుల కోసం, పిల్లల చదువుల కోసం, కనీసం రోజుకు 2 పూటల తిండి కోసం ఒక వ్యక్తి గనిలోకి వెళ్తున్నాడంటే వాడు చావు నోట్లోకి వెళ్తున్నానని తెలిసే వెళ్తున్నాడు. ఎందుకంటే ఆకలి చావు కంటే పనిచేస్తూ చనిపోవడం మేలని వారి వేదన. కానీ ఈ రోజు ఆ ఇళ్లలో దీపాలు ఆరిపోయాయి. భార్యలు వితంతువులయ్యారు, పిల్లలు అనాథలయ్యారు. పుట్టకూటి కోసం వెళ్లిన నాన్న శవమై తిరిగి వస్తాడని ఆ పసి హృదయాలకు ఎలా చెప్పాలి? మేఘాలయ కొండల్లో ప్రతిధ్వనిస్తున్న ఈ రోదనలు వింటుంటే సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ ఘటనతోనైనా అక్రమ మైనింగ్ మాఫియాకు కళ్ళు తెరవాలి. మీరు తవ్వుతున్న ప్రతి అడుగు బొగ్గుగని కాదు, అది ఒక మనిషి గోతి. చట్టానికి చిక్కకుండా మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి వెనుక ఒక పేదవాడి రక్తం ఉంది. ప్రభుత్వానికి కూడా మా హెచ్చరిక, ఇకనైనా కఠినంగా వ్యవహరించండి. అక్రమ మైనింగ్ ను ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులపై, అధికారులపై ఉక్కు పాదం మోపండి. మరొక్క ప్రాణం ఈ గనుల్లో బలి కాకూడదు. ఈ విన్నపం ఒకటే, అక్రమ మైనింగ్ ఆపండి, పేదవాడి ప్రాణాన్ని కాపాడండి. ఆ 18 మంది ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న బొగ్గు నలుపు కావచ్చు, కానీ దాని వెనుక జరుగుతున్న వ్యాపారం అంతకంటే నల్లగా, క్రూరంగా ఉంది. ఈ చీకటి సామ్రాజ్యం అంతమయ్యే వరకు గలం ఎత్తుతూనే ఉంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా న్యూస్ 9 ఛానల్, న్యూస్ 9 టీవీ తెలుగు.